సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణపవరంలో వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు నగదు అందించిన నేతలు, అధికారులు. వేలూరులో ఘోరం. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. కేసు నమోదు చేసిన చిలుకలూరుపేట రూరల్ పోలీసులు. న్యూఇయర్ వేడుకలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. యువతను హెచ్చరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బనాయుడు. పట్నంలో పర్యటించిన కూటమి నేతలు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన నాయకులు. చిలకలూరిపేట పట్టణంలో కోర్టు నిర్మాణం చేపట్టబోయే స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పాల్గొన్న బార్ అసోసియేషన్ సభ్యులు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఒక రోజు ముందుగానే పెన్షన్ సొమ్ము అందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్లకు పైగా పెన్షన్లపై ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు 2,743 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఇక 1వ తేదీన పెన్షన్ ఇవ్వాల్సి ఉన్న కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందే అంటే 31వ తేదీనే మీ ఇళ్ల వద్ద పెన్షన్ పంచ ఏర్పాటు చేశామన్నారు. పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమమని తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని అత్యంత పారదర్శకంగా, గౌరవప్రదంగా నిర్వహిస్తుందని మాజీ మంత్రి, చిలుకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వారికి పెన్షన్ నగదును అందజేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల చేతికే అందేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇక గత ప్రభుత్వంలో పెన్షన్ల విషయంలో రాజకీయ వివక్ష ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి సిఫార్సులు లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు ఎండలో క్యూ కట్టే అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి అధికారులు పెన్షన్ అందజేయడం చంద్రబాబు నాయుడు మానవీయ పరిపాలనకు నిదర్శనమని కొనియాడారు. ప్రజా పెంచిన పెన్షన్ పట్ల లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పుల్లారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు మరియు టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి నోట ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జనవరి 1 ఇవ్వాల్సింది జనవరి 1 సంతోషంగా ఉండాలని డిసెంబర్ 31నే ఒకరోజు ముందు పెన్షన్ల పంపిణీ చేసి దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో ముందు వరుసలో ఉంది అని నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వైకాపా పార్టీ వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారి కష్టాన్ని, లోకేష్ బాబు కష్టాన్ని, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్రం కోసం అన్ని రకాలుగా రాజీ పడుతూ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి. 5 కోట్ల మంది ప్రజల బాగోగులే మాకు ముఖ్యం, 5 కోట్ల మంది ప్రజలకు సంక్షేమం మాకు ముఖ్యమని చంద్రబాబు గారు ఆలోచనలతోటి 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో
15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలో జగన్ చేసిన అప్పులన్నీ పోయి మిగులు రాష్ట్రంగా మిగిలిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఇప్పటికే 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు. ఈ దేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఏ రాష్ట్రంలో కూడా 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు ఎంఓయూలైనటువంటి దాఖలాలు లేవు. దానికి తోడు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే లోకేష్ బాబు మాట ఇచ్చారో మాట ప్రకారం 20 లక్షలు కాదు 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా లోకేష్ బాబు గారు గ్రౌండ్ వర్క్ పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఈనాడు పెన్షన్లు 66 లక్షల కుటుంబాలకు ఈరోజు డబ్బులు వెళ్తున్నాయంటే ఒక కుటుంబానికి 5 ఎకరాల కౌలు ఎంత వస్తుందో ఈరోజు అంత అమౌంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకతని తెలియజేసుకుంటూ దేశానికే రోల్ మోడల్ సంక్షేమం చంద్రబాబు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఏం చేస్తున్నారని దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 76 ఏళ్ల వయసులో 10 నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా రాష్ట్రం కోసం జగన్ విధ్వంస పాలన నుంచి వికాసం వైపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధించాలనే పట్టుదలతోటి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. దానికి ఈరోజు మా యువ నాయకుడు ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, మా డైనమిక్ కలెక్టర్ కృతికా శుక్లా గారు ఈ యొక్క పెన్షన్ పంపిణీ గణపవరం రావటం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. దుర్గా గుడిపై విద్యుత్ సరఫరా నిలిపివేత అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నివేదికను స్వీకరించామని విద్యుత్ శాఖ మంత్రి కొద్దిపాటి రవికుమార్ తెలిపారు. 2 శాఖలకు సంబంధించిన అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ పొరపాటు చోటు చేసుకుందని నిర్ధారించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక జరిగిన పొరపాటుకు బాధ్యత వహించాల్సిన అధికారులపై ప్రభుత్వ చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే కనకదుర్గ ఆలయంకు సంబంధించి దేవాదాయ శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రులుగా మేము సంబంధిత అధికారులతో సమావేశమై ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా స్థిరమైన సమన్వయ వ్యవస్థను అమలు చేస్తామని మంత్రి గుడ్డిపాటి తెలిపారు. అది వాస్తవమే. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళ పొద్దున కూర్చొని మాట్లాడాము, ఈఓని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డిస్కమ్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న సమన్వయం లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమీడియట్గా సరిదిద్దామని చెప్పేశాము. దాన్ని పట్టుకొని 24 గంటలు అదే పనిగా రాజకీయ విమర్శ చేయటం తగదు. దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. కుటుంబ కలహాలు, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్యపై పెంచుకున్న అనుమానంతో భర్తే ఆమె నిద్రిస్తున్న సమయంలో పచ్చడి మంటతో తలపై అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన చిలుకలూరిపేట వేలూరు గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వేలూరు గ్రామానికి చెందిన అల్లాడి పుష్ప, ఆమె భర్త సల్మాన్ రాజుకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సల్మాన్ రాజు ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలో రాత్రి పుష్ప గాఢ నిద్రలో ఉండగా సల్మాన్ రాజు ఇంట్లోని పచ్చడి బండను తీసుకువచ్చి ఆమె తలపై విచక్షణ రహితంగా చితకబాదాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన పుష్పను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ కారణంగా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాణాలతో పోరాడిన ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భర్త సల్మాన్ ను చిలుకలూరుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మృతి చెందడం, తండ్రి పోలీస్ స్టేషన్లో ఉండడంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఫస్ట్ కాడ నుంచి మంచి సంబంధం అని ఇచ్చాం సార్. కానీ ఇచ్చిన కాడ నుంచి ఒకటే గొడవలు, తాగుకుంటాం. అటు అత్తగారు, మామగారు, అటు ఆడపడుచు భర్త కానీ ముగ్గురు ఏది పడితే అది మాట్లాడతాం. వస్తూ ఉంటాం, మేము సరి చేసి చెప్పటం, కాపురం చేసుకోవాలని మా నాన్నగారు వెళ్ళండి అమ్మ ఎక్కడో అక్కడ ఉండాలని చెప్పి మేము సరి చేసి పంపినా ఉండే కొంత పెరిగింది. కానీ తగదా వాళ్ళ సమస్య మాత్రం తీరలేదు సార్. ఉండే కొంత మేము ఏ రోజు ఆ రోజు చేసుకుంటానే ఉన్నాం. మా తల్లిదండ్రులు అయితే చాకరీ చేసి మమ్మల్ని పోషించారు. మంచి కాపురాలు చేయాలని ఎవరైనా అనుకుంటారు. కానీ వీళ్ళు తాగి తందనాలు చేసి ఇక ఇంట్లో ఎవరికన్నా ఉన్న వాళ్ళందరికీ ఉండే ప్రాబ్రాలు. అలాంటిది మా అక్కని వీళ్ళు అత్తగాని కానీ వాళ్ళ ఆడపడుచు కానీ అన్నీ ఉండి చేశారు ఆ పని. నైట్ గొడవ తగాదవుతే తెల్లారి గట్ట మాకు అసలు ఫోన్ చేసి ఇంత గొడవ అవుతుందంటే తెలియ. పక్కన వాళ్ళు మా ఊరు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి చేసిన దాకా మాకు ఈ విషయం జరిగింది, అక్క సీరియస్గా ఉంది, వీళ్ళు వచ్చారా లేదంటేనే మాకు తెలిసింది సార్. తగాదాలు ఎందుకు అవుతున్నాయి అసలు వాళ్ళిద్దరికి తగాదాలు చిన్న పని విషయాలు పెద్ద విషయాలు కూడా పనికి వెళ్ళినా కానీ ఒకటే తాగటం, విపరీతమైన తాగుడు తాగుతాడు. అది అడిగింది అనుకో, ఈ డోక్రా అందులో డోక్రా తీసుకుంది. ఆ డోక్రా 2 లక్షలు తీసుకుంది అక్క. ఆ 2 లక్షలు కూడా మక్కే కట్టుకుంటుంది. ఆ డబ్బులు అడిగినప్పుడల్లా తగాద ఆడేటప్పుడు సొంతం మరి పక్కనే గోడ అడ్డం చూసి చూడనట్టుగా అత్త అసలు పట్టించుకునేది కాదు. ఇల్లంటికి ఒకసారి అయితే విపరీతం కొడుతున్నా కూడా ఇల్లంటి కూడా తిరిగి దాక్కునేది. వాళ్ళు మీ అత్తోళ్ళు మంచోళ్ళు కదమ్మా మా ఇళ్ళకి రావద్దని పక్కన వాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళకి ఒక ఊర్లో ఒక మంచి అనేది లేదు వాళ్ళ కుటుంబానికి. ఏం పని చేస్తాడు అతను? ఆయన పైపులు పని చేస్తాడు మా బావగారు. అందరికీ నమస్కారం అండి. నేను చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నా పేరు సుబ్బానాయుడు. మా సర్కిల్ పరిధిలో నిన్న గత రాత్రి ఏలూరు గ్రామంలో, చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామంలో సాల్మాన్ రాజు అనే అతను తన భార్యపై అనుమానంతో మద్యం తాగి పుష్ప అనే ఆమెని రోకల్ బండితో కొట్టడం వల్ల ఆమె ఈరోజు నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు జీజీహెచ్ నందు గుంటూరులో ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోవడం జరిగింది. దాని మీద డెత్ ఇంటిమేషన్ కూడా రిసీవ్ చేసుకున్నాం. దానిపై మర్డర్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరుపుకునే నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నామని చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమైన కూడల్లో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో దేవాలయాలు, హోటళ్లు, ప్రధాన రహదారుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ ను మరింత కఠినతరం చేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయన్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్లపై స్టంట్లు చేయడం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎవరైనా మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. చిలకలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి చిలకలూరుపేట రూరల్ పిఎస్ అండ్ నాదెండ్ల ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే మద్యం సేవించి వాహనాలు నడిపినా, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవటం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేక్ కటింగ్లని అర్ధరాత్రి పూట చేసి ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించొద్దని చెప్పని పోలీస్ శాఖ తరపు నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తించినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమరావతిలో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎడ్లపాడు నుండి 3 బస్సుల్లో ప్రజలకు తరలించిన కార్యక్రమంలో సహకరించినందుకు ఎడ్లపాడు మండలం ఎంఆర్ఓ విజయశ్రీ మరియు ఎంపీడీఓ హేమలత గారికి ఎడ్లపాడు బీజేపీ మండల అధ్యక్షులు తులంబందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికి ఘనంగా సన్మానించి తర్వాత 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేల శివ నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి
వంకాయలపాటి వంశీ, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు నక్కా వెంకటదుర్గ, బీజేవైఎం మండల అధ్యక్షులు జిల్లా కోటేశ్వరరావు, నేలటూరి యేసురత్నం మొదలగు వారు పాల్గొన్నారు. చిలుకలూరిపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి చిలుకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. 20వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో 185వ బూత్ కన్వీనర్ మధుబాబు పాల్గొన్న వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షుడు అప్పారావులతో పాటు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 200 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు బూత్ కన్వీనర్ మధుబాబు తెలిపారు. నాదెండ్ల మండలంలో పొలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి గుంటూరు కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కాటం శ్రీనివాసరావు అనే వ్యక్తి తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు గతంలో ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు తన వ్యవసాయ భూమిలో ఇతర పంటల చాటున గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో గంజాయి సాగును నిర్ధారించి ఆధారాలను సేకరించిన అధికారులు శ్రీనివాసరావును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన గుంటూరు 1వ అదనపు జిల్లా కోర్టు సాక్ష్య ఆధారాలను పరిశీలించి నిందితుడిపై నేరం రుజువైనట్లు ప్రకటించింది. ఈ మేరకు నిందితుడు కాటం శ్రీనివాసరావుకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్నంలో ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. చిలుకలూరిపేట పట్నంలో 31వ వార్డులో పట్న అధ్యక్షుడు సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మధుమాల రవి, పట్న కమిటీల వివిధ హోదాల్లో ఉన్నవారు పురుషోత్తపట్నంలోని 31వ వార్డులో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6:30 వేణుగోపాలస్వామి గుడి వద్ద నుండి 31వ వార్డు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి 31వ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు వారికి వివరించారు. ఇక వేణుగోపాలస్వామి గుడి ఎదురుగా ఉన్న పెద్ద డ్రైనేజీ కాలువ సమస్యని దగ్గరుండి తెలియజేశారు. యాదవుల బజార్లో బోరింగ్ సమస్య, వాటర్ సమస్యలు తెలియజేశారు. అచ్చుకోలవారి బజార్లో రోడ్లు హైట్ లేపాలని, కల్వట్టు ఏర్పాటు చేయాలని, సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. ఇక బైపాస్ రోడ్లో ప్రధానంగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. బ్రహ్మం గారి గుడి వెనకాల ఉన్న బజార్లో కల్వట్టు సమస్య, పైపు లైన్ సమస్యలను వివరించారు. నోట్ చేసుకోండి, మొత్తం అయిపోవాలా. హైట్ లేపాలే మొత్తం ఓకే. పట్నంలోని 38వ వార్డు పరిధిలో వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ముందు ఉన్న ఇంటిని జేసీబీ తోటి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గృహ యజమాని ముప్ప రత్తయ్య, అతని సతీమణి సుబ్బయ్యమ్మ మాట్లాడుతూ తమకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా తొలగించారని, కొద్ది రోజుల సమయం కావాలని అడిగినా ఇవ్వలేదని వాపోయారు. ఇంటిలో నుంచి సామాన్లు బయట పడవేసి తమ ఇంటిని కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కాలంలో పట్నా శివర్లో ఉన్నటువంటి టిడ్కో గృహాలకి వెళ్లామని చెప్పారు. కానీ ఇల్లు చూపలేదన్నారు. మేము ఎక్కడికి వెళ్లాలని అధికారుల తీరు ఈ విధంగా ఉంటే ఎలా అని ఆ వృద్ధ దంపతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వార్డు ప్రజల అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం చిలుకలూరుపేటలో కోర్టు భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో స్థల వివరాలు, భవిష్యత్ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చిలుకలూరుపేట పట్నా పరిధిలో కోర్టు భవన నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. కోర్టు కార్యకలాపాలకు అవసరమైన భవనం విస్తీర్ణం, రహదారి అనుసంధానం, ప్రజలకు రాకపోక సౌలభ్యం వంటి అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. కోర్టు స్థాపనకు సంబంధించి భూమి లభ్యత, రాజస్వ, మున్సిపల్ పరిమితులు వంటి పరిపాలనా అంశాలపై కార్యాచరణ ప్రణాళికలను వారు సమీక్షించినట్లు తెలుస్తుంది. కోర్టు భవనం అవసరంపై చర్చ స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో చిలుకలూరుపేటలో శాశ్వత కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ప్రతిపాదిత స్థలంపై సాంకేతిక నివేదికలు, న్యాయశాఖ సూచనలు అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, చిలుకలూరిపేట తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుసేన్, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎండ్ వరకు పెట్టారు, సరిపోతుంది కదా ఇది. ఈ వీళ్ళకి ఏదైతే దాని వెనక వరకు ట్రైన్ ఉండడం అది తీయడానికి తీసేస్తే కొంత మేడం వాళ్ళ బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ సైడ్ ఇచ్చుకోము. చాలా ఫ్రంట్ సైడ్ ఉంది కదా, వాళ్ళు వాటర్ అంతా ఫ్రంట్ సైడ్ పెట్టుకోము. వీళ్ళే కంపౌండ్ వాళ్ళు అక్కడ, వీళ్ళేదో సెపరేట్ చేస్తాము, వాళ్ళు అప్పుడు అటువైపు పెట్టేస్తాము. 90 ఫేస్ మళ్ళీ అక్కడ ఇది బేస్ వెనక ఎప్పుడు ఉండకూడదు, రోడ్డు పక్కనే ఉండాలి కదా. మోడర్న్ సెలర్ట్ పాఠశాలలో ఘనంగా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోడర్న్ స్టెలర్ ప్రాంగణంలో నర్సరీ, ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులు ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ డే సందర్భంగా ఫ్రూట్స్ మరియు ఫ్లవర్స్ వేషధారణల్లో విద్యార్థులు చూడముచ్చటగా కనువిందు చేశారు. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ వారికి యాక్టివిటీ బెస్ట్ లెర్నింగ్ ద్వారా పండ్లు మరియు పూలు వాటి ఆవశ్యకత గురించి మనసుకు చేరువయ్యేలా బోధించినట్లయితే ఎప్పటికీ పండ్లు, వాటిలో ఉండే విటమిన్స్, అవి చేసే పనులు, వాటి ఆవశ్యకత మరిచిపోరని ఉపాధ్యాయులు వివరించారు. ఇక ప్రిన్సిపల్ విజయలక్ష్మి ప్రసూన మాట్లాడుతూ పూలలో దాగి ఉన్న పరిమళం, స్వచ్ఛవలే విద్యార్థులు వికసించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ చేబ్రోల్ మహేష్, సుజాత, ప్రత్యూష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
CC న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుద్దాం. నమస్తే.